Audio Jungle. Audio Jungle. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ అప్లోడ్ చేసే ముందు టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ వాటిని ఎలాగిస్తే మన షార్ట్స్ అనేది వైరల్ అవుతుందనేది ఈరోజు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి వీడియో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేయాల్సిన షార్ట్ని అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టైటిల్ అడుగుతుంది. నేను ఈ వీడియో కంటెంట్ బట్టి మీరు ఇక్కడ టైటిల్ అయితే ఇవ్వాలి. నేను అయితే టైటిల్ ఇచ్చి మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. నేను టైటిల్ అనేది హౌ టు మేక్ కూల్ ఇంట్రోస్ అని ఇచ్చాను. ఇక్కడ మీ టైటిల్ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. సపోజ్ ఇక్కడ నేను హౌ టు మేక్ కూల్ ఇంట్రోస్ అని ఇచ్చాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ నేను హ్యాష్ ట్యాగ్ ఇంట్రోస్ అని ఇస్తున్నా. ఇంట్రోస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు హ్యాష్ ట్యాగ్ చేసి షార్ట్స్ అని ఇవ్వండి ఫ్రెండ్స్. టైటిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు కింద చూసుకుంటే యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వాలి. మీరు ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే టైటిల్లో ఇచ్చిన టెక్స్ట్ అనేది కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం వల్ల డిస్క్రిప్షన్లో మీరు ఈ కంటెంట్ టైటిల్ ఇస్తుంటే ఆ కంటెంట్ సంబంధించిన ఆడియన్స్కి అయితే మీ వీడియోని అయితే పుష్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కూడా ఇంకో హ్యాష్ ట్యాగ్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ షార్ట్ ఫీడ్స్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆడియన్స్ క్లిక్ చేస్తే మీరు మేడ్ ఫర్ కిడ్స్, నార్మల్ ఫర్ కిడ్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లొకేషన్ నేను ఇండియా కాబట్టి నేను ఇండియాలో ఇచ్చుకుంటున్నాను. ఇచ్చుకున్న తర్వాత యాడ్ టు ప్లేలిస్ట్, మీ ఛానల్లో ఏదైనా ప్లేలిస్ట్ ఉంటే ఆ ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ షార్ట్స్ రీమిక్స్లోకి వెళ్తే అలా వీడియో ఆడియో రీమిక్స్ అంటే వేరే ఆడియన్స్ అనేది మీ వీడియో ఆడియోతో రీమిక్స్ చేసుకోవచ్చా, లేకపోతే ఆడియన్స్ అనేది ఓన్లీ ఆడియోతోనే రీమిక్స్ చేసుకోవచ్చు అని ఇక్కడ మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కామెంట్స్ మీకు ఆన్లో పెట్టుకుంటే ఆన్లో పెట్టచ్చు, ఆఫ్లో పెట్టుకుంటే ఆఫ్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మీ ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ అయితే ఇక్కడ మీరు బయట స్టూడియోకి రండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన వీడియో వస్తుంది ఫ్రెండ్స్. ఆ వీడియో క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎడిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మోర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇందాక మీరు డిస్క్రిప్షన్లో టైటిల్స్లో ఇచ్చిన ట్యాగ్స్ కాకుండా ఇక్కడ మీరు రీఫ్రెష్ ట్యాగ్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ ట్రెండింగ్ అని ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా 3 ట్యాగ్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు కేటగిరీ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అప్లోడ్ చేసే షార్ట్ కంటెంట్ అనేది ఏ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అయితే చేస్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఎలా ఎంబెడింగ్ అనేది మాత్రం ఆన్ చేసుకోండి. మీకు డిఫాల్ట్గా అయితే ఆన్ అవుతుంది, ఆఫ్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకోవడం వల్ల మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఆడియన్స్కి అయితే నోటిఫికేషన్ కింద అయితే వెళ్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయకపోతే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. All my life holding all of it closely. I played it